మాట్లాడటానికి, ఈ సర్వే ఫలితాలపై మాట్లాడటానికి దిలీప్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే ఆత్మసాక్షి నుంచి మూర్తి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. దిలీప్ రెడ్డి గారు, మూర్తి గారు నమస్తే అండి. దిలీప్ రెడ్డి గారు, మూర్తి గారు నమస్తే అండి. నా మాట వినిపిస్తోందా? హలో మూర్తి గారు, నా మాట వినిపిస్తోందా? ఓకే మూర్తి గారు, ఏంటి సర్వే ఫలితాలు? దాదాపు కాంగ్రెస్ పార్టీ అంచనా వేసిన విధంగానే ఉన్నాయి. మీ సర్వే ఎలా సాగింది? మీ సర్వే ఫలితాలు ఏంటి? ఆత్మసాక్షి ఫలితాలు ఏంటి? మేము 10-15 డేస్ బ్యాక్ చేసిన సర్వేలో 3% లీడ్లో బీఆర్ఎస్ ఉంది సార్. ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ లూజెస్ ఇట్స్ గ్రౌండ్. అది కాంగ్రెస్ అనుకూలించింది. తర్వాత క్యాండిడేట్ల సెలక్షన్ లో కూడా బీఆర్ఎస్ మాత్రం కరెక్ట్ గా చేయలేకపోయింది. సానుభూతి అనుకున్నాడు కానీ సానుభూతి ఇక్కడ వర్కౌట్ కాలేదు. తర్వాత గ్రౌండ్ లెవెల్లో 2 సార్లు ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ క్యాండిడేట్, తర్వాత యువకుడు అవ్వడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉంటాడు అన్న ఒక ఫీలింగ్ పబ్లిక్ లో వచ్చింది. దానివల్ల ఇంకోటి ఇంకంబెంట్ గవర్నమెంట్, ప్రెజెంట్ గవర్నమెంట్ కాబట్టి ప్రెజెంట్ గవర్నమెంట్కి ఓట్లు వేస్తే పథకాలు అవి వస్తాయి, ఇంకా టైం ఉంది, ఇప్పుడు ఈ ఒక్క సీటు పోవడం వల్ల బీఆర్ఎస్కి వచ్చేది లేదు, పోయేది లేదని ప్రజల ఫీలింగ్ ఒకటి ఉంది. తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా కరెక్ట్గా ప్లాన్ చేయలేకపోయింది బీఆర్ఎస్. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. ఏంటి ఈ 10 రోజులు అంటే 10 రోజులకు ముందు 3% ఎక్కువ ఓట్ షేర్ బీఆర్ఎస్కి ఉంటుంది అని చెప్పారు. ఈ 10 రోజుల్లోనూ మార్పు రావడానికి కారణం ఏంటి? ఏం జరిగింది 10 రోజుల్లో? ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో బీఆర్ఎస్ చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. 2, కాంగ్రెస్ అనేది ప్రెజెంట్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క పబ్లిక్ లోకి వెళ్ళడం, సీఎం అనేవాళ్ళు సీఎం వెళ్ళి ఓట్లు అడగడం, మినిస్టర్లు అందరూ వర్క్ చేయడం, గ్రౌండ్ లెవెల్లో బాగా చేయడము, తర్వాత పోలింగ్ చేయించుకోవడము, పబ్లిక్ లో ప్రతి వాళ్ళకి వాళ్ళు రీచ్ అవ్వడం వల్ల ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్కి వచ్చింది సార్. ఓకే మూర్తి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మురళీకృష్ణ ఉన్నారు, సెఫాలజిస్ట్, మనకి ఢిల్లీ నుంచి ఆయన అందుబాటులో ఉన్నారు. మురళీకృష్ణ గారు, మీ అంచనాలు ఏంటి? జూబ్లీస్ సంబంధించి మేము ఎటువంటి సర్వే నిర్వహించలేదండి. జూబ్లీస్ అని కాదు, ఎక్కడ బై ఎలక్షన్స్ అయినా మేము సర్వే నిర్వహించలేదు. బీహార్ సంబంధించి మేము చేసామండి. ఓకే, బీహార్ గురించి మాట్లాడదాం ఒకసారి. మీ అంచనాలు ఏంటి? మీ సర్వే చేయలేదు కానీ వస్తున్నటువంటి ఈ ఫలితాల అంచనాలు కానీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకు ఆ మూడ్ ఏ విధంగా అనిపిస్తుంది? సహజంగా మీరు ఒక అంచనా వేసే అవకాశం ఉంటుంది కదా? లేదండి, మేము బై ఎలక్షన్ సంబంధించి ఎప్పుడు తీసుకోం. ఎందుకంటే కొన్ని స్పెషల్ కేసెస్లో జరుగుతూ ఉంటాయి ఎలక్షన్స్. జనరల్గా కూడా కొంత గవర్నమెంట్ సంబంధించి ఫేవర్గా ఉంటాయి. ఓకే, కానీ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, ఇలాంటి చోట్ల గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. కానీ ఆ తర్వాత కొన్ని ఎన్నికలు హుజూర్ నగర్ కావచ్చు, ఇలా గవర్నమెంట్కి అనుకూలంగా వచ్చాయి. సో నిజానికి బైపోల్లో ఏ ఫ్యాక్టర్ ఎక్కువగా రోల్ ప్లే చేస్తుంది ఇలాంటి సెంటిమెంట్తో జరిగే ఎలక్షన్స్లో? మరి ముఖ్యంగా జనరల్గా కూడా గవర్నమెంట్ ఫేవర్గానే వస్తాయండి ఎక్కడైనా సరే. 1-2 ఎలక్షన్స్ అలా వచ్చి ఉండొచ్చు, కానీ మీరు జనరల్ ఎలక్షన్ ముందు తీసుకున్నట్లయితే హుజూరాబాద్ కానీ మీరు చెప్పిన దుబ్బాకలో కాంగ్రెస్ ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది. కానీ తర్వాత వచ్చిన 2023 ఎలక్షన్, జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. బీజేపీ 2 సీట్లు గెలిచినా గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది కదా 23లో. కాంగ్రెస్ ఫేవర్గా వచ్చింది కదా తీర్పు వచ్చేసి. సో ఇదేంటంటే స్పెషల్ కేసెస్ అండి ఇవన్నీ కూడా. ఫేవర్గా జనరల్గా పబ్లిక్ ఏం ఆలోచిస్తారంటే ఇంకా 3 years గవర్నమెంట్ ఉంది అనే కార్యక్రమాలు, ఏ కార్యక్రమం చేయాలి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఓటేస్తే కొంతవరకు ఫేవర్గా ఉంటుందనే ఉద్దేశంలో ఆలోచిస్తారు. సో రూలింగ్ గవర్నమెంట్కి ఉండే నెగిటివ్ ఉంటే తప్పించి కొన్ని బెనిఫిట్స్ రూలింగ్ గవర్నమెంట్ వల్ల వాళ్ళకి అనేక అవసరాలు ఉంటాయి గవర్నమెంట్ తోటి, కానీ అక్కడ లోకల్ ఎమ్మెల్యేతో కూడా